సో నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ సెకండ్ పార్ట్కి వచ్చామమ్మా. సో బిఫోర్ దట్ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అనౌన్స్మెంట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అప్లోడ్ ద ఎంటైర్ క్లాస్ 12 ఎకనామిక్స్. ఒక 2-3 శాంపుల్స్ మాత్రమే వస్తాయి. రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ చూడాలి అంటే మీరు ఎన్సీఆర్టీ కోర్సులోకి రావాలి. క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎన్వైరన్మెంట్, ఎస్ఎన్టీ అన్ని పోర్షన్స్ కూడా మీరు కంప్లీట్గా యూపీఎస్సీకి సంబంధించినవన్నీ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే యూ హ్యావ్ టు టేక్ అవర్ దసరా ఎన్సీఆర్టీ కోర్స్ అనమాట. దసరా స్పెషల్ ఆఫర్లో భాగంగా 15,000 ఉన్న కోర్సు కాస్త మీకు 10,000కి అందిస్తున్నాము. వ్యాలిడ్ టిల్ 30th సెప్టెంబర్. 30th సెప్టెంబర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది ఉంది. ఓకేనా, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి యూజ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. సో లాస్ట్ క్లాస్లో మనం ఇక్కడ వరకు చూసుకున్నాం, చదివాం. చూడండి ఇప్పుడు ఈ పాయింట్ చూడండి. ఏ పర్టిక్యులర్ మెషిన్ కెన్ బీ పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ స్టాక్ ఫర్ మెనీ ఇయర్స్, బట్ దట్ మెషిన్ కెన్ బీ పార్ట్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ఏ న్యూ మెషిన్స్ యాడెడ్ టు ద క్యాపిటల్ స్టాక్ ఓన్లీ ఫర్ ఏ సింగిల్ ఇయర్ వెన్ ఇట్ వాజ్ ఇనీషియల్లీ ఇన్స్టాల్డ్. ఈ పాయింట్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు చూడండి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏబీసీ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ తీసుకోండి. ఏబీసీ లిమిటెడ్ కంపెనీ తీసుకుంటే ఈ కంపెనీ యొక్క క్యాపిటల్ స్టాక్ అంటే అర్థం ఏంటి? ఆల్ ద మెషినరీ అండ్ అదర్ ఎక్విప్మెంట్. లెట్స్ సే వాళ్ళ దగ్గర ఒక 10 ఉన్నాయి అనుకోండి. మెషిన్, ఎక్విప్మెంట్స్ అన్నీ కలిపి ఒక 10 ఉన్నాయి. లెట్స్ సే ఇట్ ఈస్ 2022. 2022లో 10 ఉన్నాయి. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, ఏదో ఒక డేట్ మీరు 1st January 2022కి వచ్చేసరికి 10 ఉన్నాయి. దెన్ లెట్స్ మూవ్ టు 1st January 2023. ఈ పీరియడ్లో ఒకటి యాడ్ అయ్యింది అనుకుందాం. ఒకటి యాడ్ అయ్యేసరికి ఇప్పుడు ఏమవుతుంది? 11 అయ్యాయి. సో ఈ పర్టికులర్ న్యూ మెషిన్ని లెట్స్ కాల్ ఇట్ రాకీ అనే పేరు పెట్టుకుందాం. దానికి నాకు నచ్చిన పేరు రాకీ అనేది వచ్చింది. సో ఈ రాకీ అనే మెషిన్ని మనం 2022-23 మధ్యలో యాడ్ చేసాం కదా. ఇప్పుడు 2024 1st January తీసుకోండి. 1st January తీసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకొక మెషిన్ యాడ్ అయింది. లెట్స్ సే ద నేమ్ ఆఫ్ దిస్ మెషిన్ ఈజ్ రామ్. నౌ యూ హ్యావ్ 12 ఇన్ 2024. సో 2024లో 12 ఉన్నాయి. ఈ 12లో రాకీ ఉందా? ఎస్, రాకీ ఈజ్ స్టిల్ దేర్. రాకీ ఈ 12లో ఉంది, ఈ 11లో కూడా ఉంది. సో ఇక్కడ చెప్తున్న పాయింట్, మీ ఫోకస్ అంతా రాకీ మీద పెట్టండి, రామ్ మర్చిపోండి, రాకీ మీద పెట్టండి. సో ఇక్కడ ఏమంటున్నారు మీరు ఒకసారి చూడండి. ఏ పర్టికులర్ మెషిన్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు రాకీ కెన్ బీ పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ స్టాక్ ఫర్ మెనీ ఇయర్స్. 2023లోనూ అది క్యాపిటల్ స్టాక్లో ఉంది, 2024లోనూ ఉంది, 2025, 2026, 2027. ఈ రాకీ మెషిన్ పూర్తిగా పాడైపోయేంత వరకు క్యాపిటల్ స్టాక్ తీసుకున్న ప్రతిసారి కూడా ఇది మనకి కౌంట్ అవుతుంది. మొదటి పాయింట్కి అర్థం అదే. బట్ దట్ మెషిన్ కెన్ బీ పార్ట్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ న్యూ మెషిన్స్ యాడెడ్ టు ద క్యాపిటల్ స్టాక్ ఓన్లీ ఫర్ ఏ సింగిల్ ఇయర్. మరి రాకీ అనేది ఫ్లో పరంగా తీసుకుంటే ఎప్పుడు వస్తుంది? ఎస్, 2022-23 ఈ పీరియడ్ ఆఫ్ టైంలో రాకీ యాడ్ చేయబడింది. సో 2022-23 ఫ్లోలో మనకి రాకీ కనిపిస్తుంది. 23-24 ఫ్లో తీసుకున్నారు అనుకోండి, ఆ ఫ్లోలో రాకీ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది 2022-23లో యాడ్ అయింది, ఆ పర్టికులర్ పీరియడ్లో యాడ్ అయింది. కాబట్టి ఒక్క ఇయర్లో ఫ్లోలో ఉంటుంది, కానీ క్యాపిటల్ స్టాక్లో ఎప్పుడు ఉంటుంది. క్యాపిటల్ స్టాక్ అంటే అర్థం ఏంటి? ఒక పర్టికులర్ టైంకి ఎన్ని మెషిన్స్ ఉన్నాయి, ఏవే ఉన్నాయి, అది క్యాపిటల్ స్టాక్. ఫ్లో అంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎన్ని యాడ్ అయ్యాయి అనేది ఫ్లో. 22-23 మధ్యలో ఒక్కటి యాడ్ అయింది. సో రాకీ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్లో, బట్ రాకీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ 23-24. ఆ పీరియడ్లో యాడ్ అయింది ఏంటి? రామ్ అనేది ఆ పీరియడ్లో యాడ్ అయింది. సో రామ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లో, బట్ రాకీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లో. సో ఫ్లో కింద ఒక్కసారి ఉంటుంది, స్టాక్ కింద ఉంటూనే ఉంటుంది 25, 26, 27 టిల్ ఇట్ వేర్స్ అవుట్. ఆ పర్టికులర్ టైంలో ఈ మెషిన్ ఉందంటే ఉంది, కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు యాడ్ అయిందా? లేదు, అప్పుడెప్పుడో యాడ్ అయింది కాబట్టి ఆ ఫ్లోలో ఉంటుంది, ఇప్పుడు లేదు. దట్ ఈస్ ద పాయింట్ దే ఆర్ ఎంఫసైజింగ్ హియర్. అంతకుమించి ఏమీ లేదు. ఇంకా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. టు ఫర్దర్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ వేరియబుల్స్ అండ్ ఫ్లో వేరియబుల్స్, లెట్స్ టేక్ ది ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఏం చెప్పారంటే ఒక ట్యాంక్, ఇక ఒక ట్యాప్ ఉందమ్మా.
ఓకే, ఈ ట్యాప్లోంచి వాటర్ పడుతుంది, ఈ ట్యాప్లోంచి వాటర్ పడుతుంది అండ్ యూ హ్యావ్ ఎ ట్యాంక్ హియర్. ఈ ట్యాంక్లోంచి మనం పడుతున్నాం, ఇది ట్యాప్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ట్యాప్ నుంచి పడుతున్న వాటర్ని ఫ్లో అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్లో ఇన్ని లీటర్ల వాటర్ పడింది, అది ఫ్లో. ఈ ట్యాంక్లో ఏదైతే పడుతుందో అది స్టాక్. గంట క్రితం హాఫ్ ఉండేదండి, ఇప్పుడు ఎంత అయిందండి అనుకుంటాం. సో గంట క్రితం స్టాక్ ఇది, ఇప్పుడు స్టాక్ ఇది, ఈ గంటలో పడిన ఫ్లో ఇది. మీకు అర్థమైందా? ఫ్లో అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైము, స్టాక్ అనేది వచ్చేసరికి మీకు ఒక పర్టిక్యులర్ స్టాక్ అనేది మీకు పర్టిక్యులర్ టైంలో ఏముందని అదే రాశారు. చూడండి, ద అమౌంట్ ఆఫ్ వాటర్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ట్యాంక్ ఫ్రమ్ ద ట్యాప్ పర్ మినిట్ ఈజ్ ఎ ఫ్లో, బట్ హౌ మచ్ వాటర్ దేర్ ఈజ్ ఇన్ ద ట్యాంక్ ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ స్టాక్ కాన్సెప్ట్. ఇదన్నమాట స్టాక్ ఫ్లో యొక్క ఓవరాల్ కాన్సెప్ట్ ఇది. అర్థమైందా? ఇంతే. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ది డిస్కషన్ ఆఫ్ మెజరింగ్ ఫైనల్ అవుట్పుట్. చూడండి, ఇక్కడ ఏం రాశారంటే మన ఫైనల్ అవుట్పుట్లో దట్ పార్ట్ ఆఫ్ ద ఫైనల్ అవుట్పుట్ దట్ కంప్రైజెస్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్తో కూడిన ఫైనల్ అవుట్పుట్ని మనం ఏమంటాము? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. ఇందాక మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము? ఫైనల్ గుడ్స్ అనేవి మనకి 2 టైప్స్, కన్జ్యూమర్ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్. కన్జ్యూమర్ గుడ్స్లో మళ్ళీ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ లైక్ ఫుడ్, క్లోత్స్ ఈటీసీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లైక్ ఫ్రిడ్జ్, టీవీ ఈటీసీ. క్యాపిటల్ గుడ్స్ వచ్చేసి మెషినరీ, ఎక్విప్మెంట్ ఇట్లాంటివి అనమాట. క్యాపిటల్ గుడ్స్ని ఉపయోగించి మళ్ళీ ఫర్దర్ కన్జ్యూమర్ గుడ్స్ని మనం తయారు చేస్తాము. ఈ 2 సీజీలే, ఇది కన్జ్యూమర్ గుడ్, అదేమో క్యాపిటల్ గుడ్. ఇది మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అయితే ఫైనల్ గుడ్స్లో ఈ పార్ట్ అంటే క్యాపిటల్ గుడ్స్ని తయారు చేస్తాం చూడండి, ఈ పార్ట్ని మనం ఏమంటాం? ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎన్ ఎకానమీ అంటాం. అంటే ఒక దేశంలో గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఆ సంవత్సరంలో ప్రొడ్యూస్ అయిన క్యాపిటల్ గుడ్స్ బట్టి, ఈ సంవత్సరంలో ఇన్ని క్యాపిటల్ గుడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయంటే ఇదంతా గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది ఎకానమీ అని చెప్పొచ్చు. అవేంటి? దే కుడ్ బి మెషిన్స్, టూల్స్, ఇంప్లిమెంట్స్, బిల్డింగ్స్, ఆఫీస్ స్పేసెస్, స్టోర్ హౌసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, జెటీస్, ఇవన్నీ కూడా క్యాపిటల్ గుడ్స్లోకి, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్లోకి వస్తాయి. అయితే చూడండి, బట్ ఆల్ ద క్యాపిటల్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇయర్ డు నాట్ కాన్స్టిట్యూట్ అన్ ఎడిషన్ టు ది క్యాపిటల్ స్టాక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అయితే మనం ఎంత క్యాపిటల్ గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, కాబట్టి క్యాపిటల్ స్టాక్ ఖచ్చితంగా పెరిగిపోతుందా అంటే పెరగదంటున్నారు. అదేంటది? ఎక్స్ అమౌంట్ క్యాపిటల్ గుడ్స్ ఆల్రెడీ ఉన్నాయి, క్యాపిటల్ స్టాక్ ఉంది, వై అనేది యాడ్ అయింది అనుకోండి, ఎక్స్ ప్లస్ వై అవుతుంది కదా, పెరగదు అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? ఆలోచించండి. ఎందుకంటే ఏ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ కరెంట్ అవుట్పుట్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ గోస్ ఇన్ మెయింటైనింగ్ ఆర్ రీప్లేసింగ్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్టాక్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్. అంటే ఈరోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక 100 మెషినరీ ఆల్రెడీ ఉంది అండ్ వీఆర్ యాడింగ్ అనదర్ 20 దిస్ ఇయర్. సో వీఆర్ అజ్యూమింగ్ ఇట్ విల్ బికమ్ 120. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ 100లో ప్రతి ఇయర్ కూడా కొంత మెషినరీ అనేది వేరౌట్ అయిపోతుంది. అంటే కొన్ని సంవత్సరాలుగా వాడడం వల్ల పాడైపోయి రీప్లేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో 100లో లెట్సే ఒక 15 పోయాయి, పాత పడిపోయి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయి రీప్లేస్ చేయాల్సి వచ్చింది. సో 85 + 20 ఎంత అయింది మనకి? 105 మాత్రమే అయ్యింది. అంటే మనం కొత్తగా యాడ్ చేసిన 20లో ఒక 15 అనేవి రీప్లేస్మెంట్ కిందకి వెళ్ళిపోతున్నాయి, 5 మాత్రమే కొత్తగా యాడ్ అవుతున్నాయి. సో క్యాపిటల్ స్టాక్కి 5 యాడ్ అయినట్టు. అంటే కొత్తగా యాడ్ చేసిన ప్రతిదీ క్యాపిటల్ స్టాక్లోకి వెళ్ళదు, అంటే డైరెక్ట్గా కౌంట్ అవ్వదు, ఎందుకంటే కొన్ని రీప్లేస్ అయిపోతాయి కాబట్టి. కొన్ని ఏమవుతాయి? రీప్లేస్ అయిపోతాయి, పాడైపోయిన తర్వాత వాటిని రీప్లేస్ చేస్తారు కాబట్టి అవి మరి ఉండవు అని అర్థం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, దిస్ ఈజ్ బికాస్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ స్టాక్ సఫర్స్ వేర్ అండ్ టియర్, అరుగుదల ఉంటుంది. సో దే నీడ్ మెయింటెనెన్స్ అండ్ రీప్లేస్మెంట్. సో అలా ఏ పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ గుడ్స్ ప్రొడ్యూస్ దిస్ ఇయర్ గోస్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ గుడ్స్, కొంత రీప్లేస్మెంట్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎడిషన్ టు ది స్టాక్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఆల్రెడీ ఉన్న వాటికి అది ఎడిషన్ కాదు. ఇట్స్ వాల్యూ నీడ్స్ టు బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. అందుకే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్లో ఏవైతే అరుగుదలకి గురై వెళ్ళిపోతున్నాయో వాటిని తీసేయాలి. సో గ్రాస్ ఇన్వెస్ట్మెంట్లోంచి అరుగుదలని మనం ఏమంటాం? డిప్రీషియేషన్ అంటాం. ఈ రెగ్యులర్ వేర్ అండ్ టేర్ ఆఫ్ క్యాపిటల్ని మనకి
వాల్యూ కడితే వచ్చేదాన్ని డెప్రిషియేషన్. ఎంత అమౌంట్ అరుగుదలకి పోయింది అని చెప్పి అకౌంటింగ్లో రాసుకుంటారు, దాన్ని మనం డెప్రిషియేషన్ అంటాం. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి డెప్రిషియేషన్ వచ్చేది నెట్ ఇన్వెస్ట్మెంట్. అంటే నికరంగా ఒక ఎకానమీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది అంటే అర్థం ఏంటి, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్లోంచి డిప్రిషియేషన్ని రిమూవ్ చేయాలి. డిప్రిషియేషన్ రిమూవ్ చేస్తే, డిలీట్ చేస్తే వచ్చేదాన్ని నెట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మనం డిప్రిషియేషన్ ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫర్మ్ వచ్చేసి కొత్త మెషిన్లో ఇన్వెస్ట్ చేసింది అనుకోండి. ఈ మెషిన్ ఒక 20 years పాటు సర్వీస్లో ఉంటుంది. ఆ తర్వాత అదేమో రీప్లేస్ చేయాల్సి వస్తుంది అనుకుందాం. యు ఆర్ బయింగ్ ఏ మెషిన్, లెట్స్ అజ్యూమ్ ఇది 20 years, లెట్స్ ఏ ఒక 20 lakhs పెట్టి మనం మెషిన్ కొనుక్కున్నాము. దీని లైఫ్ స్పాన్ 20 years అని చెప్పి అనుకుందాం ఎగ్జాంపుల్కి. నౌ ఇక్కడ ఏమంటున్నారు, వీ కెన్ నౌ ఇమాజిన్ యాజ్ ఇఫ్ ద మెషిన్ ఈస్ బీయింగ్ గ్రాడ్యువల్లీ యూజ్డ్ అప్ ఇన్ ఈచ్ ఇయర్స్ ప్రొడక్షన్ ప్రాసెస్. 20 సంవత్సరాలు అంటే డైరెక్ట్గా 20వ సంవత్సరంలోనే పోతుందా? ప్రతి సంవత్సరం కొంత 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 అరుగుదల ఉంటుంది కదా. ఫస్ట్ ఇయర్ కొంత అరుగుతుంది, సెకండ్ ఇయర్ కొంత, తర్వాత కొంత 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 అరిగి 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 లాస్ట్లో 20 years అయ్యేసరికి ఇంక పూర్తిగా ముసలైపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ప్రతి సంవత్సరం కూడా కొంత పోతుంది. ఈచ్ ఇయర్ లెట్స్ సే 1/20th ఆఫ్ ద ఒరిజినల్ వాల్యూ ఈజ్ గెటింగ్ డెప్రిషియేటెడ్. అంటే 20 లక్షల్లో సంవత్సరానికి 1 లక్ష పోతోంది, అరుగుదల రూపంలో పోతుంది అనుకోండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ ఎ బల్క్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్టర్ 20 years, అంటే 20 సంవత్సరాల తర్వాత ఒకేసారి నాకు 20 లక్షలు లాస్ అయిపోయింది అని చెప్పే బదులు వీ కన్సిడర్ అన్ యాన్యువల్ డిప్రిషియేషన్ కాస్ట్ ఎవ్రీ ఇయర్. అకౌంటింగ్లో ఏం రాస్తారు, నువ్వు 20 లక్షల మెషినరీ కొనుక్కున్నావు, దీనికి 20 సంవత్సరాల లైఫ్ స్పాన్ వేసుకున్నావు. ప్రతి సంవత్సరం కూడా దీంట్లో 1/20th అంటే 1,00,000, ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు డెప్రిషియేషన్ కాస్ట్ అని చెప్పి అకౌంట్స్లో రాసుకుంటారు. సో 20 సంవత్సరాలకి 20 లక్షలు అయిపోయింది, 20 సంవత్సరాలకి నువ్వు ఫ్రెష్గా కొత్తది కొనుక్కుంటావు. ఒకేసారి -20 lakhs అని రాసే బదులు సంవత్సరానికి 1,00,000 చొప్పున దాని వాల్యూని మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇది అకౌంటింగ్లో జరుగుతుంది. మీకు అర్థమైందా? ఈ రకంగా మనకి రాయడం అనేది జరుగుతుంది. సో డెప్రిషియేషన్ ఈజ్ దస్ అన్ యాన్యువల్ అలవెన్స్ ఫర్ వేర్ అండ్ టేర్ ఆఫ్ ఎ మెషిన్. వేర్ అండ్ టేర్ ఆఫ్ ఎ మెషిన్కి ఇది ఒక రకంగా యాన్యువల్ అలవెన్స్ కింద మనం చెప్పచ్చు. సంవత్సరానికి ఎంత అని చెప్పి మనం వేసుకోవడం అనమాట. యాన్యువల్ అలవెన్స్ ఆఫ్ ఏ క్యాపిటల్ గుడ్. దట్ ఈస్ హౌ యూ కెన్ consider depri. In other words, it is the cost of the good divided by number of years of its useful life. Cost of the good divided by number of years. ఇందాక లెక్క ప్రకారం 20 lakhs divided by 20, which will be 1 lakh per year. ఇది depreciation cost. ఇలా మనం depreciation వేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, ఇట్ ఈజ్ అన్ అకౌంటింగ్ కాన్సెప్ట్. అంటే మనం అకౌంట్స్లో అలా రాసుకుంటున్నాం, అంతేగాని నిజంగా 1,00,000 రూపాయలు ఆ నెలను ఆ సంవత్సరం ఖర్చు పెట్టావా జేబులోంచి? చూడండి, నో రియల్ ఎక్స్పెండిచర్ మే హ్యావ్ యాక్చువల్లీ బీన్ ఇన్కర్డ్ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం నిజంగా దానికోసం నువ్వు ఖర్చు పెట్టలేదు, కానీ నువ్వు రాసుకుంటున్నావు అకౌంటింగ్లో. ఎట్ డెప్రిషియేషన్ ఈజ్ యాన్యువల్లీ అకౌంటెడ్ ఫర్, కానీ ప్రతి సంవత్సరం బుక్లో రాసేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇన్ అన్ ఎకానమీ విత్ థౌజండ్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ విత్ వైడ్లీ వేరియింగ్ పీరియడ్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ దేర్ ఎక్విప్మెంట్ ఇన్ ఎనీ పర్టికులర్ ఇయర్, సమ్ ఎంటర్ప్రైజెస్ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ద బల్క్ రీప్లేస్మెంట్ స్పెండింగ్. Thus, we can realistically assume that there will be a steady flow of actual replacement spending which will more or less match the amount of annual depreciation being accounted for in that economy. So, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్. జాగ్రత్తగా వినండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏమంటున్నారంటే, లెట్స్ సే ఒక ఎకానమీలో 3 కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఏబిసి, డిఈఎఫ్, రైట్, జిహెచ్ఐ, ఇలా 3 కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, లేదా 4 వేసుకోండి, జేకేఎల్, 4 కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నారంటే, వీళ్ళ దగ్గర ఒక 10 lakhs వర్త్ ఎక్విప్మెంట్ ఉంది, వీళ్ళ దగ్గర 10 lakhs వర్త్ ఎక్విప్మెంట్ ఉంది, వీళ్ళ దగ్గర 10 lakhs వర్త్ ఎక్విప్మెంట్ ఉంది, వీళ్ళ దగ్గర కూడా 10 lakhs వర్త్ ఎక్విప్మెంట్ ఉంది అనుకుందాం. ముగ్గురు దగ్గర కూడా 10 లక్షల వర్త్ ఎక్విప్మెంట్ ఉంది అని చెప్పి అనుకుందాం. సో మనకి ఇయర్కి ఎంత లాస్ అవుతుందమ్మా? 10 లక్షలు అన్నిటికీ లైఫ్ స్పాన్ 10 years అనుకోండి. సో డెప్రిషియేషన్ ఏమవుతుంది చెప్పండి? 10 lakhs by 10 years కాబట్టి 1 lakh per year అవుతుంది. 1 lakh per year అవుతుంది. సో జేకేఎల్ వాడు 1 lakh నాకు డెప్రిషియేషన్ అవుతుందని చెప్పి రాసుకున్నాడు. జిహెచ్ఐ వాడు కూడా 1 lakh అని చెప్పి రాసుకున్నాడు. డిఎఫ్ వాడు కూడా 1 lakh అని చెప్పి రాసుకున్నాడు. ఓకేనా? ఏబిసి వాడు కూడా 1 lakh అని చెప్పి రాసుకున్నాడు అనుకోండి. అందరూ 1 lakh, 1 lakh, 1 lakh అని రాసుకున్నారు. అయితే
జేకేఎల్ మెషిన్ కొని 3 years అయింది. సో ఈ సంవత్సరం రీప్లేస్ చేస్తాడా? రీప్లేస్ చేయడు. 1 lakh రాసాడు కానీ రీప్లేస్ చేయడు. జీహెచ్ఏ వాడేమో లెట్సే 4 years అయింది, తను రీప్లేస్ చేయడు. ఇక్కడ 10 ఏళ్ళ వరకు ఉంటుందిగా. డిఈఎఫ్ వాడు కొనేసి లెట్సే 6 years అయింది అనుకోండి. ఇక్కడ చూడండి ఏం రాశారు, వేరియింగ్ పీరియడ్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ దేర్ ఎక్విప్మెంట్ ఉంటుంది అని రాస్తున్నారు. ఏబీసీది వచ్చేసి లెట్స్ అజ్యూమ్ 10 years అయిపోయింది అనుకోండి. ఏబీసీదేమో ఏబీసీ యొక్క ఎక్విప్మెంట్ లెట్స్ అజ్యూమ్ 10 years అయిపోయింది. అంటే మొత్తం ఎక్విప్మెంట్ కాదు, ఒక 4 lakhs వర్త్ ఎక్విప్మెంట్కి టైం అయిపోయింది అనుకోండి. 4 lakhs వర్త్ ఎక్విప్మెంట్కి టైం అయిపోతే ఏబీసీ వాడు ఏం చేస్తాడు, ఆ సంవత్సరం సరిగ్గా ఆ 4 lakhsని రీప్లేస్ చేస్తాడు. 4 lakhs కొత్త ఎక్విప్మెంట్ కొంటాడు. కొత్త ఎక్విప్మెంట్ కొనడం జరుగుతుంది. ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తున్నారంటే చూడండి, ఒక ఓవరాల్ ఎకానమీలో తీసుకుంటే ఇవి ఇప్పుడు ఇక్కడ రాసిన ఈ 1 lakh 4 ఉన్నాయి చూడండి, ఇది రియల్ ఎక్స్పెండిచరా? నో, ఇది ఓన్లీ అకౌంటింగ్ ఎక్స్పెండిచర్. అకౌంటింగ్లో రాశారు నేను 1 lakh డెప్రిషియేషన్ కోసం వేస్తున్నాను. మీరు అడగొచ్చు, సార్ ఏ ఖర్చు లేకుండా వాళ్ళకి ఎన్నాళ్ళు రాసేస్తారు సార్, ఎందుకు అలా రాసేది సార్ మీరు అడగొచ్చు. అందుకే ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇలా అందరికీ ఒకేసారి రీప్లేస్మెంట్ రాకపోవచ్చు, కానీ అందరూ 1 lakh అని రాస్తారు. కానీ ఏబీసీ వాడు నిజంగా ఇప్పుడు రియల్ ఎక్స్పెండిచర్ ఒక 4 lakhs అవుతుంది. అంటే ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పలేకపోవచ్చు, కానీ ఓవరాల్ ఎకానమీ మీరు తీసుకుంటే ప్రతి సంవత్సరం డెప్రిషియేషన్ అని చెప్పి మీరు అకౌంటింగ్లో రాసే అమౌంట్ ఓకే విల్ మోర్ ఆర్ లెస్ మ్యాచ్ ది అమౌంట్ ఆఫ్ యాక్చువల్ అమౌంట్ ఆఫ్ యాక్చువల్ రీప్లేస్మెంట్ కోసం మనం ఎంతైతే స్పెండ్ చేస్తున్నామో యాక్చువల్ అమౌంట్ దట్ యు ఆర్ స్పెండింగ్ ఫర్ రీప్లేస్మెంట్, ఇందాక ఎగ్జాంపుల్లో 4 lakhs విల్ మోర్ ఆర్ లెస్ మ్యాచ్ ది అమౌంట్ ఆఫ్ డెప్రిషియేషన్ బీయింగ్ అకౌంటెడ్ ఫర్. మీరు డెప్రిషియేషన్ కోసం ఎంతైతే రాస్తున్నారో యాక్చువల్ రీప్లేస్మెంట్ స్పెండింగ్ అనేది మోర్ ఆర్ లెస్ మ్యాచ్ అవుతుంది ఓవరాల్ ఎకానమీ తీసుకుంటే. మీకు అర్థమైందా? ఒక సింగిల్ కంపెనీకి తీసుకుంటే 10 years లైఫ్ స్పాన్ అనుకోండి, ఈ 10 సంవత్సరాల్లో డెప్రిషియేషన్ కోసం ఎంత పెట్టారు? 10 lakhs రాసుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఒకే ఒక్క సంవత్సరం 10 lakhs ఖర్చు పెట్టేశారు. సో యాక్చువల్ ఎక్స్పెండిచర్ హ్యాపెండ్ ఇన్ 1 year, బట్ అకౌంటింగ్లో రాసింది 10 years రాశారు. అదే మీరు ఓవరాల్ ఎకానమీ తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఎవడో ఒకడు ఈ సంవత్సరం రీప్లేస్ చేస్తూ ఉంటాడు. లెట్స్ సే ఈ యాక్చువల్ స్పెండింగ్ ఒక 10 lakhs ఖర్చు పెట్టేశాడు. అదే సంవత్సరం ఇంకో 10 మంది లక్ష అని చెప్పి డెప్రిషియేషన్ రాస్తారు, వాళ్ళది ఇంకా టైం ఉంది. సో ఇలా రాసే వాళ్ళదంతా కలుపుకుంటే ఎంత అవుతుందో, రీప్లేస్మెంట్ది ఎంత అవుతుందో చూస్తే రెండు మోర్ ఆర్ లెస్ మ్యాచ్ అవుతాయి అని చెప్తున్నారు. ఇది దీని యొక్క కథ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Now, if we go back to the discussion of total final output produced in an economy, we see that there is output of consumer goods and services and output of capital goods. మన total final goods లో capital goods ఉంటాయి, consumer goods ఉంటాయి. Consumer goods అనేవి కన్సంప్షన్ ఆఫ్ ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఎకానమీని సస్టైన్ చేస్తాయి. పాపులేషన్ అందరూ ఏం కోరుకుంటున్నారు రోజువారీ అవసరాలకి, అది కన్స్యూమర్ గుడ్స్. సో పర్చేజ్ ఆఫ్ కన్స్యూమర్ గుడ్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? కెపాసిటీ ఆఫ్ పీపుల్ టు స్పెండ్ ఆన్ దీస్ గుడ్స్. ప్రజలు దానికోసం ఎంత స్పెండ్ చేయగలుగుతారు వాళ్ళ కెపాసిటీ మీద ఆధారపడుతుంది. విచ్ ఇన్ టర్న్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇన్కమ్. అది దేని మీద ఆధారపడుతుంది? ఇన్కమ్ పైన. సో అదర్ పార్ట్ ఆఫ్ ద ఫైనల్ గుడ్స్ ఏది? క్యాపిటల్ గుడ్స్. మరి క్యాపిటల్ గుడ్స్ ఎవరు కొంటారు? బిజినెస్ ఎంటర్ప్రైజెస్ కొంటాయి. క్యాపిటల్ గుడ్స్ ఆర్ నథింగ్ బట్ మెషినరీ ఎక్విప్మెంట్. ఎవరు కొంటారు? బిజినెస్ ఎంటర్ప్రైజెస్ కొంటారు. ఇవి దేనికోసం? ఎయిదర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ క్యాపిటల్ స్టాక్, పాత మెయింటెనెన్స్ కోసం, లేదా రీప్లేస్మెంట్ కోసం. లేదా కొత్తగా మెయింటెనెన్స్ అంటే ఏంటి? పాత అరిగిపోతే వాటిని రీప్లేస్ చేయడం కోసం, లేకపోతే ఎడిషన్ అంటే నువ్వు ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నావు, అందుకని చెప్పి కొత్తగా ఇంకోటి కొనుక్కున్నావు. ఎయిదర్ యాజ్ అన్ ఎడిషన్ టు క్యాపిటల్ స్టాక్ ఆర్ యాజ్ రీప్లేస్మెంట్, రెండు రకాలు. So in a specific time period, say in a year, the total production of final goods can thus be either in the form of consumption or investment. So కాబట్టి ఒక సంవత్సరపు టోటల్ ఫైనల్ గుడ్స్ తీసుకుంటే ఫైనల్ గుడ్స్లో మనకి కన్జంప్షన్ రూపంలో ఉంటుంది, లేదా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? మనకి క్యాపిటల్ స్టాక్కి యాడ్ అవ్వడం, అది ఇన్వెస్ట్మెంట్. కన్జంప్షన్ అంటే ప్రజలు ఖర్చు పెట్టడం, అది కన్జంప్షన్. So this implies that there is a trade-off in an economy. If an economy produces more of consumer goods, it is producing less of capital goods. మరి ఫైనల్ గుడ్స్లో రెండు ఉంటాయి. కన్జ్యూమర్ గుడ్స్ ఎక్కువ ఉన్నాయంటే క్యాపిటల్ గుడ్స్ తక్కువ ఉన్నట్టు, క్యాపిటల్ గుడ్స్ ఎక్కువ ఉన్నాయంటే కన్జ్యూమర్. రెండు కలిపేక ఎక్స్ ప్లస్ వై కూడా జెడ్ అంటున్నాము. ఎక్స్ ఎక్కువ ఉంది అంటే వై తగ్గిపోవాలి, ఎక్స్ తగ్గిందంటే వై పెరగాలి, అల్టిమేట్గా జెడ్ కాన్స్టెంట్. అలాగా
సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇట్ ఈస్ జనరల్లీ అబ్జర్వ్డ్ దట్ మోర్ సోఫిస్టికేటెడ్ అండ్ హెవీ క్యాపిటల్ గుడ్స్ రైజ్ ద ఎబిలిటీ ఆఫ్ ది లేబరర్ టు ప్రొడ్యూస్ గుడ్స్. ఎప్పుడైతే మనం క్యాపిటల్ గుడ్స్ని మంచివి తీసుకొస్తామో దానివల్ల ఏమవుతుంది, వర్కర్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే నువ్వు మంచి వస్తువుతో, ఇప్పుడు చూడండి నేను ఐప్యాడ్ వాడుతున్నాను, ఇంతకుముందు నార్మల్ ట్యాబ్ వాడేవాడిని. నార్మల్ ట్యాబ్ వాడేటప్పుడు నా ఎఫిషియన్సీ నా అవుట్పుట్ కంటే ఐప్యాడ్ వాడడం వల్ల బెటర్ ఎఫిషియన్సీ బెటర్ అవుట్పుట్ అనేది వస్తుంది. మీకు అర్థమవుతుంది. ఒక లేబరర్, ఇప్పుడు నేను మీకు మంచి సోఫిస్టికేటెడ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక నార్మల్ లేబరర్ కూడా మంచి మెషినరీ ఇస్తే ఎక్కువ గుడ్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. చూడండి వీవర్, చూడండి ట్రెడిషనల్ వీవర్ ఒక శారీని వీవ్ చేయడానికి కొన్ని నెలలు తీసుకుంటాడు. అదే మోడర్న్ మిషనరీ ఉపయోగిస్తే థౌజండ్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ క్లోతింగ్ ఒక్క రోజులోనే ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. ఓకే, హిస్టారికల్ మాన్యుమెంట్స్ లైక్ పిరమిడ్స్, తాజ్ మహల్ కన్స్ట్రక్ట్ చేయడానికి కొన్ని డెకేడ్స్ పట్టింది ఆ రోజుల్లో. కానీ మోడర్న్ కన్స్ట్రక్షన్ మెషినరీతో ఇలాంటి ఒక సైజ్ మనకి దుబాయ్లో ఉన్న స్కై స్క్రాపర్స్ పొడుగ్గా ఉంటాయి చూడండి, 120, 100+ అంతస్తులు ఉన్నవి కొన్ని సంవత్సరాల్లోనే కట్టేస్తున్నాం. ఓకే, అందుకని కొత్త వెరైటీస్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఉంటే రేపు పొద్దున మనకి గ్రేటర్ ప్రొడక్షన్ ఆఫ్ కన్జ్యూమర్ గుడ్స్కి హెల్ప్ అవుతుంది. సో క్యాపిటల్ గుడ్స్ ఎక్కువ ఏ దేశంలో ప్రొడ్యూస్ అవుతాయో ఆ దేశంలో కన్జ్యూమర్ గుడ్స్ ఇంకా బాగా ప్రొడ్యూస్ చేయడానికి, తక్కువ టైంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం కలుగుతుంది అని చెప్తున్నారు. కన్జ్యూమర్ గుడ్స్ ఎక్కువ ఉంటే క్యాపిటల్ గుడ్స్ తక్కువని, క్యాపిటల్ గుడ్స్ తక్కువ అయితే కన్జ్యూమర్, ఇలా కాదు. క్యాపిటల్ గుడ్స్ ఎక్కువ ఉండడం వల్ల కన్జ్యూమర్ గుడ్స్ ఏమీ తగ్గిపోవు, ప్రస్తుతానికి తగ్గొచ్చు. కానీ ఫ్యూచర్లో ఎక్కువ కన్జ్యూమర్ గుడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ రోజు క్యాపిటల్ గుడ్ హెల్ప్ అవుతుంది. ఈరోజు ఒక మోడర్న్ వీవింగ్ మెషిన్ నువ్వు కొన్నావు, దాన్ని ఉపయోగించి ఇంకా ఎక్కువ చీరలు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన దానికంటే ఎక్కువ చీరలు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. సో టుడేస్ క్యాపిటల్ గుడ్ విల్ లీడ్ టు మోర్ కన్జ్యూమర్ గుడ్స్ ఇన్ ఫ్యూచర్ అని అర్థం అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా, that's what they are trying to tell us. At a particular period, given a level of total output of economy, it is true if more capital goods are produced, less of consumer goods would be produced. Kani production of more capital goods anedi would mean that in future the laborers would have more capital equipments to work with. So దానివల్ల హయ్యర్ కెపాసిటీ ఆఫ్ ది ఎకానమీ వస్తుంది. సేమ్ నెంబర్ ఆఫ్ లేబరర్స్తో ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలుగుతాం. మనిషి వాడే కానీ మంచి మోడర్న్ ఎక్విప్మెంట్ ఇవ్వడం వల్ల ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడు. సో కాబట్టి మనకేమవుతుంది, లెస్ క్యాపిటల్ గుడ్స్ ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు బెటర్గా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాము. సో కాబట్టి ఏమవుతుంది, అమౌంట్ ఆఫ్ కన్జ్యూమర్ గుడ్స్ కూడా బాగా పెరిగిపోతాయి. అని చెప్పి చెప్తున్నాం. లాస్ట్ పార్ట్ ఆఫ్ టుడేస్ సెషన్. సో అందుకని ఏమంటానంటే ఎకనామిక్ సైకిల్ ఆ రకంగా ముందుకెళ్తూ ఉంటుంది. హయ్యర్ ప్రొడక్షన్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ అనేది ఎకానమీ ఎక్స్పాండ్ అవ్వడానికి సహాయపడుతుంది. క్యాపిటల్ గుడ్స్ ఎక్కువగా చేయడం వల్ల దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ కన్జ్యూమర్ గుడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో కాబట్టి ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. రైట్, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ అనదర్ వ్యూ ఆఫ్ ద సర్క్యులర్ ఫ్లో అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. దాని గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఇప్పుడు మనం అన్ని గుడ్స్ సర్వీసెస్ గురించి చదువుతున్నాం కదా, ప్రొడ్యూస్డ్ ఫర్ ద మార్కెట్. నువ్వు ఎన్ని ప్రొడ్యూస్ చేస్తే అన్నీ సేల్ అయిపోతాయా? అవ్వవు కదా. ఎలా సేల్ అవుతాయి? డిమాండ్ ఉండాలి, ఆ ప్రొడక్ట్స్కి డిమాండ్ ఉండాలి. డిమాండ్కి పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి, కన్జ్యూమర్స్కి కొనుగోలు శక్తి ఉంటే దాని నుంచి డిమాండ్ వస్తుంది. డిమాండ్ నుంచి ఫస్ట్ వస్తువు కావాలి అనుకోవాలి, అది డిమాండ్. కావాలనుకోగానే మళ్ళీ డబ్బులు రావు. ఇట్ హ్యాస్ టు బి బ్యాక్డ్ బై పర్చేసింగ్ పవర్. సో కాబట్టి వన్ మస్ట్ హ్యావ్ ద నెససరీ ఎబిలిటీ టు పర్చేస్ కమోడిటీస్. అదర్వైజ్ వన్స్ నీడ్స్ ఫర్ కమోడిటీస్ డస్ నాట్ గెట్ రికగ్నైజ్డ్ బై ద మార్కెట్. నాకు అవసరం అన్నంత మాత్రాన మార్కెట్ పట్టించుకోదు. నువ్వు పే చేయగలుగుతావా అని అడుగుతుంది మార్కెట్. నువ్వు పే చేయగలిగితేనే మార్కెట్ రెస్పాండ్ అవుతుంది. నువ్వు పే చేయగలిగితే నీకు అమ్ముతారు. నువ్వు పే చేయలేకపోతే నాకు అది కావాలనగానే ఎవరు ఇవ్వరు. జస్ట్ బికాజ్ యూ హ్యావ్ డిమాండ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పర్చేసింగ్ పవర్, నథింగ్ విల్ హ్యాపెన్. ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అయితే మరి ఎబిలిటీ టు బై కమోడిటీస్, మనం ఈ కమోడిటీస్ని కొనడానికి కావాల్సిన ఎబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్కమ్ నుంచి వస్తుంది. ఇన్కమ్ ఎలా వస్తుంది? ద ఇన్కమ్ ఈజ్ సంథింగ్ దట్ యు ఎర్న్ యాజ్ అ లేబరర్, అంటే వర్క్ చేయడం ద్వారా, ఇందాక మనం మాట్లాడుకున్న ఫ్యాక్టరీలో లేబరర్గా పనిచేయడం ద్వారా నువ్వు సంపాదించవచ్చు. లేదా ఆంట్రప్రెన్యూర్ అంటే సంస్థని నువ్వే నడపడం ద్వారా నువ్వు ప్రాఫిట్ సంపాదించవచ్చు. లేదా ల్యాండ్ లార్డ్గా ఉండడం వల్ల దాన్ని రెంట్కి ఇచ్చి నువ్వు ఆ రకంగా సంపాదించవచ్చు. లేదా ఓనర్ ఆఫ్ క్యాపిటల్ అంటే డబ్బుల్ని నువ్వు మనీకి వడ్డీకి తిప్పి వడ్డీ ద్వారా సంపాదించవచ్చు. మనీ ఉంటే వడ్డీకి తిప్పవచ్చు, ల్యాండ్ ఉంటే రెంట్ తీసుకోవచ్చు, టాలెంట్ ఉంటే స్కిల్ ఉంటే వర్క్ చేయొచ్చు, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటే నువ్వే సంస్థ పెట్టి నడపచ్చు. వీటిలో నువ్వు ఏదో ఒక రోల్ ప్లే చేస్తూ, చూడండి ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఇందులో ఏదో ఒకటి చేస్తాడు.
నీకు ఏమీ తెలియదు అనుకో, నీకు వర్క్ చేయడం వచ్చు అనుకో, వెళ్ళి వర్క్ చేస్తావు, లేబర్గా డబ్బులు సంపాదించుకుంటావు. లేదు నీకు తాతలు ఇచ్చిన ల్యాండ్ ఉందనుకో, రెంట్కి ఇచ్చేస్తావు, సంపాదిస్తావు. లేదు నీ దగ్గర డబ్బు ఉంది, వడ్డీకి ఇస్తావు, సంపాదిస్తావు. లేదు నీకు స్కిల్స్ ఉన్నాయి, ఎబిలిటీ ఉంది, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంది, వీటన్నిటిని ఉపయోగించి కంపెనీ రన్ చేసి ప్రాఫిట్ సంపాదిస్తావు. ఏదో రకంగా నువ్వు ఆ రకంగా మన చేతులకు డబ్బులు వస్తాయి. సో దేశ ప్రజలందరూ వీటిలో ఏదో ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు, ఏదో రకంగా వాళ్ళు సంపాదిస్తారు. అలా సంపాదించిన డబ్బుల్ని వాళ్ళు గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి ఉపయోగిస్తారు. చూసారా? ఇన్ షార్ట్, ద ఇన్కమ్ దట్ పీపుల్ ఎర్న్ యాజ్ ఓనర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? ల్యాండ్ మీద వచ్చేది రెంట్, లేబర్ దీనిపైన వచ్చేది వేజెస్, క్యాపిటల్ దీనిపైన వచ్చేది ఇంట్రెస్ట్, ఆంట్రప్రెన్యూర్గా పనిచేయడం దీనివల్ల వచ్చేది ప్రాఫిట్. సో ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇలా ఉండడం వల్ల మనకు వస్తుందంటే దీన్ని ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటాం. ఇలా వచ్చిన ఇన్కమ్ని ఆర్ యూజ్డ్ బై దెమ్ టు మీట్ దేర్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఇలా వచ్చిన ఇన్కమ్తోనే గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వీ కెన్ సీ ఏ సర్క్యులర్ ఫ్లో హియర్ విచ్ ఈస్ ఫెసిలిటేటెడ్ త్రూ ది మార్కెట్. అంటే ఏ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న జనాలందరూ, ఇప్పుడు ఇండస్ట్రీ ఏం చేస్తుంది? గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరు కొంటున్నారు? ప్రజలు. మరి ఆ ప్రజలు ఎవరు? ఈ ఇండస్ట్రీస్లోనే ఇద్దరు వాళ్ళు వర్కర్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, మనీ లెండర్స్ కావచ్చు, ఏదో ఒకటి అవుతారు. సో అట్నుంచి అంటే షిఫ్ట్ అవుతోంది అని అర్థం అనమాట. సింప్లీ పుట్, ద ఫర్మ్స్ డిమాండ్ ఫర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు రన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ క్రియేట్స్ పేమెంట్స్ టు పబ్లిక్. పబ్లిక్కే ఫర్మ్కి అవసరమైన 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లోనే పార్టిసిపేట్ చేసి డబ్బులు సంపాదిస్తారు. ఇన్ టర్న్ ద పబ్లిక్స్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ క్రియేట్స్ పేమెంట్స్ టు ద ఫర్మ్స్. మరి ఇలా సంపాదించుకున్న ప్రజలు వాళ్ళకి గుడ్స్ అండ్ సర్వీసెస్ కావాలి, సో వాళ్ళు కొంటారు. ఆ రకంగా ఫర్మ్స్కి పేమెంట్స్ వస్తాయి. సో ఫర్మ్ నుంచి పీపుల్కి పేమెంట్ వెళ్ళింది, పీపుల్ మళ్ళీ ఫర్మ్ ప్రొడ్యూస్ చేసిన గుడ్స్ కొనడం ద్వారా తిరిగి మళ్ళీ ఫర్మ్కి డబ్బులు వచ్చేసాయి. దిస్ ఎనేబుల్స్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ దే ప్రొడ్యూస్. మీకు అర్థమైందా? ఇది ఫర్మ్. ఇక్కడ నుంచి ప్రజలకి క్యాష్ వెళ్తోంది. ఎలా వెళ్తుంది? పబ్లిక్కి క్యాష్ వెళ్తుంది. ఎలాగా? ల్యాండ్ లార్డ్ అయితే రెంట్ రూపంలో, ఈ పబ్లిక్లో ల్యాండ్ లార్డ్ అనుకోను రెంట్ రూపంలో, క్యాపిటల్ ప్రొవైడ్ చేసే ఇంట్రెస్ట్ రూపంలో, వర్కర్ అయితే నీకు వేజ్ రూపంలో, నువ్వే కంపెనీ రన్ చేస్తున్నట్టయితే నీకు ప్రాఫిట్ రూపంలో డబ్బులు వెళ్తున్నాయి. ఇలా వచ్చిన డబ్బుల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫర్మ్ ప్రొడ్యూస్ చేసిన గుడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రజలు కొంటున్నారు. సో ఆ డబ్బులు మళ్ళీ ఫర్మ్కి వెళ్తుంది. ఇదే సర్క్యులర్ ఫ్లో. ఈ రకంగా సర్క్యులర్ ఫ్లో అనేది ఎనేబుల్ అవుతుంది అనేది ఇక్కడ పాయింట్ అనమాట. అర్థమైందా? అదనమాట కదా. సో ది సోషల్ యాక్ట్ ఆఫ్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఆర్ ఇంట్రికేట్లీ లింక్డ్. కన్జంప్షన్ ప్రొడక్ట్ లింక్ అయి ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ అ సర్క్యులర్ కాజేషన్ హియర్. ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ అన్ ఎకానమీ జనరేట్స్ ఫ్యాక్టర్ పేమెంట్స్ ఫర్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్ పేమెంట్స్ వస్తాయి. అండ్ జనరేట్స్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యాజ్ ది అవుట్కమ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. గుడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ది ఇన్కమ్స్ సో జనరేటెడ్ క్రియేట్ ది కెపాసిటీ టు పర్చేస్ ది ఫైనల్ కన్జంప్షన్ గుడ్స్. ఇలా వచ్చిన ఇన్కమే ఆ గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి ఉపయోగపడుతుంది. దస్ ఎనేబుల్ దేర్ సేల్ బై బిజినెస్ ఎంటర్ప్రైజెస్ టు ద బేసిక్ ఆబ్జెక్ట్ ఆఫ్ దేర్ ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? అమ్మాలి. ఆ రకంగా అమ్మడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ద క్యాపిటల్ గుడ్స్ విచ్ ఆర్ ఆల్సో జనరేటెడ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ ఆల్సో ఎనేబుల్ దేర్ ప్రొడ్యూసర్స్ టు ఎర్న్ ఇన్కమ్. సో ఇలా ప్రొడ్యూస్ అయిన క్యాపిటల్ గుడ్సే ఇన్కమ్, వేజెస్, ప్రాఫిట్స్ రూపంలో చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇన్ ఎ సిమిలర్ మేనర్ క్యాపిటల్ గుడ్స్ యాడ్ టు ద క్యాపిటల్ స్టాక్ ఆఫ్ ఎకానమీ ఆర్ మెయింటైన్. రీప్లేస్మెంట్కి వెళ్ళేది మెయింటైన్ అంటాము, కొత్తగా వచ్చే వాటిని యాడ్ అవుతున్నాం. దస్ మేక్ ప్రొడక్షన్ ఆఫ్ అదర్ కమోడిటీస్ పాసిబుల్. క్యాపిటల్ గుడ్స్ వల్ల ఏంటి అడ్వాంటేజ్? క్యాపిటల్ గుడ్స్ అంటే మెషినరీ ఎక్విప్మెంట్, దీనివల్ల మిగిలిన కమోడిటీస్ ప్రొడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అనమాట. నెక్స్ట్ పార్ట్లో మనం సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఆల్రెడీ చూసాము. అండ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్, వెరీ ఇంపార్టెంట్ పోర్షన్. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చూడబోతున్నాం. దట్స్ ఇట్.